గారు. ఎట్టండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మెంబర్స్, ఇవాళ మా యూనివర్సల్ గార్డెన్స్ గ్రూప్ మెంబర్ అయినటువంటి సత్య గారి అపార్ట్మెంట్కి వచ్చేసామండి. వాళ్ళ మొక్కలు చూసేద్దాం. చాలా కలెక్షన్ ఉందండి, రేర్ కలెక్షన్, మందారాలు చాలా వెరైటీస్ ఉంది. రండి చూద్దాం. అదండి థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. ఇది ఎర్రమందార, చిట్టి మంద, కాకపోతే దీనికి ఆకులు బాగా రాలిపోతూ బలం లేక మొక్కలు కూడా రాలిపోతుంది. ఫోన్ మిల్ చూసుకొని ఇస్తే బాగుంది. ఆకు లేదా పుల్లటి మంచిగా ఇప్పటికైతే పారేసి వెళ్ళినా కూడా పల్చగా చేసేసి ఒక హాఫ్ గ్లాస్ పుల్లటి పెరుగులో ఒక 10 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి మొక్కలు కొంచెం కొంచెం ఇవ్వండి. ఇది హోమ్లోనే హోమ్ రెమెడీ, ఏమి అవసరం లేదు. ప్లాంట్ మాత్రం హెల్తీగా ఉంది. కొంచెం షేడ్ నెట్ ఒక శారీ హాఫ్ కరెంట్ కట్టేసి ఒక కుండీలోనే పాతండి, కరెంట్ పాతేసి పెట్టండి. ఇలా అరేంజ్ చేయండి. కొంచెం హాఫ్ శారీ పెద్దాక హాఫ్ శారీ కొంచెం ఇది ఒంటి రెక్క ఎర్రమందారానే. వీటికేమో లీవ్స్ ఇట్లా పేల్ అయిపోతుంది. దాంట్లో గ్రీన్ ఉండేది పేల్ అయిపోతుంది మొత్తం. అదే మధ్యలో కొంచెం స్ప్రే చేయండి, గ్రీన్ గా వస్తే. ఉంటే ఎప్సమ్ సాల్ట్ ఇస్తే చాలా మంచిది. ఇది ముద్దమందారం. దీనికేమో మొగ్గలు బలం లేక మొగ్గలే రాలిపోతాయి, పట్టుకుంటే రాలిపోతాయి. పెద్ద పువ్వు వచ్చేది మొదట్లో, ఇప్పుడు చాలా చిన్న. కొంచెం మిల్లీ బగ్స్ స్టార్ట్ అయిందండి, చూడండి. చూపించండి. మిల్లీ బగ్స్ అండి. ఈ మిల్లీ బగ్స్ కోసం ఏం చేయాలంటే అందరికి చెప్తున్నాను, ఆల్ గార్డెనర్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరా షాంపూ 2 రూపీస్ తీసుకోండి. బాదం అండ్ కుంకుడుకాయలు ఉంటుంది. 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేయండి. 2 రూపీస్ ఖర్చు పెట్టేది మిల్లీ బగ్స్ కోసం. రైస్ కొంచెం నానబెట్టేసి 2 డేస్ పెట్టి ఫర్మెంట్ చేసి వేస్తారు. స్మెల్ వచ్చిందండి, బ్యాడ్ స్మెల్, అది వద్దండి. మీరా షాంపూ చాలు, 2 రూపీస్ది. అది వాటర్లో డైల్యూట్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి చాలు. నార్మల్ వాటర్తో జెట్ స్పీడ్తో వాటర్ కొట్టండి. ఫస్ట్ ఇలా డ్యామేజ్ అయిన ఏదైతే లీవ్స్ ఉన్నాయో అవి తీసి రిమూవ్ చేసి దూరం పడేసి తర్వాత షాంపూ వాటర్ స్ప్రే చేయండి. మీ గార్డెన్లో మంచి సువాసన, మళ్ళీ ఈ మిల్లీ బగ్స్ కానివ్వండి, తెగులు కానివ్వండి, ఆకు తెగులు ఏం రాకుండా ఉంటాయి. ఓకేనా? ఇదొక వెరైటీ ముద్దమందార. ఓకే, కలర్ అదే ప్రాబ్లం, రెడ్ కాకపోతే చిన్న సైజు. అదేమో పెద్ద సైజు, కానీ ఇప్పుడు అది చిన్నది అయిపోయింది. ఇప్పుడు చిన్నది కానీ దీనికి అసలు మొగ్గలే రావట్లేదు. కానీ తీయడం ఎందుకని ప్రాణం అప్పుడు తీయట్లా. ఎప్పటికైనా మొగ్గలు వస్తాయి, మొగ్గ రావట్లా, ఎండిపోతుంది. ఇది కొంచెం ఎండినట్టు ఉంది కదా గార్డెనర్స్. ఇలా స్టెమ్స్ ఎండితే బాగా మరి ఆకులు రావటానికి ఏం చేయాలంటే మీరు ఎక్షెల్స్ పౌడర్స్ ఉంటాయి, ఎక్షెల్స్ ఉంటాయి కదండి, డ్రై చేసి పౌడర్ చేసి 2x 4x ఒకే ప్లాంట్కి ఇచ్చేసేయండి. లేదా 5 రూపీస్ బ్రూ ప్యాకెట్, అది కూడా 5 రూపీస్లో అయిపోద్ది. మంచి రెమెడీ. బ్రూ ప్యాకెట్ 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కకి ఇచ్చేసేయండి, బాగా వస్తుంది. బ్రూ ఎక్షెల్స్, వేస్ట్ ఎక్షెల్స్ అంటే 5 రూపీస్. ఒక స్పూన్ తీసుకోండి. ఇంట్లో బ్రూ కాఫీ చాలా ఉంటే 1 స్పూన్ చాలు పర్ లీటర్. దీంట్లో వేసేసేయచ్చు. మంచి రెమెడీ. ఇది ఒకటి డైలీ వాడుతున్నా. వీక్లీ వన్స్ వేస్తే చాలు. ఇది కొంచెం యాడ్ చేయాలి. అంటు కట్టింది ఎర్రమందార. ఇది బాగా వచ్చింది. అంటు రాగానే కట్ చేసేసి బాగా ఎదుగుతుంది. ఏ కలర్ ఫ్లవర్ అది? రెడ్ ఏమండి, రెడ్. ఇదేమో శనగపిండి కలర్. అదే ఓకే, బిస్కెట్ కలర్. బిస్కెట్ కలర్. ఇది కూడా కొంచెం ఎక్షెల్స్ బ్రూ ఎక్షెల్స్ బ్రూ పౌడర్ వాటర్ మీరు 5 లీటర్లో ఒక 2 స్పూన్స్ కలుపుకొని కొంచెం కొంచెం ఇవ్వండి. ఎరువు ఉంటే ఏమి ఇవ్వచ్చు. మొక్కలకి స్టెమ్ తో ప్రాపగేట్ చేశారా? ఇది మామూలుదే, ఇది హైబ్రిడ్ కాదు, స్టెమ్ తో ప్రాపగేట్ చేస్తుంది. అంటే హైబ్రిడ్ పెట్టాము, పోయింది. అందుకని ఇంకా దానిలో ఇది కలిసి వస్తుంది. ఇది ముద్దమందార. ఇది ముద్దమందార. ఇది హెల్తీగా ఉంది ప్లాంట్, ఏం పెస్ట్ ఏం లేదు. కాకపోతే ఆకు ముడత కొంచెం ఉంది, స్ప్రే చేయండి. ఈ ఆకు ముడతకి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు గార్డెనర్స్ మీరు ఆకు ముడత ఉంటే మందారానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోన్ చేసేసి తీసేసేయండి. ఇలా మిల్లీ బగ్స్ ఉంటే చెప్పాను కదా, 2 రూపీస్ మీరా షాంపూ 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి కొట్టేసేయండి.
ఓకే, ఇది మందార అంటండి. ఇంకొకటి ఏంటంటే మీకు బ్రాంచెస్ ఎక్కువ రావాలంటే ఇక్కడికి ఫోన్ చేయండి, కట్ చేసేస్తే మళ్ళీ న్యూ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ న్యూ బ్రాంచెస్ కి న్యూ మొగ్గలు అలా వచ్చేస్తాయి అనమాట. పూలు బాగుంటాయండి. ఓకేనా, ఈ జాగ్రత్త తీసుకోండి మందారాన్ని. అలాగే మొక్కలు వడలిపోయి ఇట్లా వంగిపోతున్నాయి ఎండలాంటి బలం లేక. ఓకే ఓకే, బలం లేక ఎక్షల్ పౌడర్ వేయాలండి దీనికోసం. ఎక్షల్ వేస్తే కాల్షియం డెఫిషియన్సీ ఉంది మొక్కకు. ఎక్షల్స్ పౌడర్ వేస్తే చాలు. ఇవన్నీ హైబ్రిడ్ కలెక్షన్. ఇదేమో పింక్, లైట్ పింక్ హైబ్రిడ్. ఇది హైబ్రిడ్. ఇది ఎల్లో కలర్. యా, ఇది దీనికి ఇదే ప్రాబ్లం, ఆకులు ముడిచిపోతున్నాయి బలం లేక. ఇది హైబ్రిడ్. ఇది కూడా ఆకు ముడుతుంది. ఇది డార్క్ పింక్ వస్తుంది, టొమాటో కలర్ టైప్ లో వస్తుంది. మొగ్గ ఎండింది కదా, మొగ్గ ఎండిపోతున్నాను. సో న్యూట్రిషన్ వాల్యూస్ కాల్షియం మ్యాగ్నీషియం తక్కువ ఉంది. ఎక్షల్స్ బ్రూ వాటర్ నేను సాయిల్ లో వేసి ఇస్తాను, ప్లస్ ఎరువు గుప్పుడు వేయండి. ఇది హైబ్రిడ్, ఎండిపోయింది అసలు కొమ్మలేదు. ఓకే, ఆకులన్నీ కాలిపోతున్నాయి. ఇక్కడ కట్ చేసేసేయండి, నేను చెప్పింది వేసి మళ్ళీ వచ్చేసి బాగా. దిస్ ఈజ్ ఆల్సో వన్ హైబ్రిడ్. ముడిచిపోతున్నాయి మొగ్గలు కూడా ముడిచిపోతున్నాయి బలం లేక. ఈ బ్లాక్ కలర్ ఇదేంటి, ఫంగస్ టైప్ లో వస్తుంది. స్ప్రే చేస్తే రావు. పుల్లటి మజ్జిగ, ఇవాళ ఈవినింగ్ పుల్లటి మజ్జిగ ఒక్క రౌండ్ వేసేసింది మొత్తం ప్లాంట్స్ కి. బాగుంది కదా స్ప్రే, బాగా జల్లెడ పట్టేసుకొని స్ప్రే. ఇది గవర్నమెంట్ ఫ్లవర్స్ నెక్స్ట్ ఇది రెడ్ కలర్ మందార. మాక్సిమం ఎక్కువ కలెక్షన్ చూసారా ఫంగస్